హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శైలజ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు అండి అందరికీ. ఈ వీడియో వచ్చేసి ఎంగిలి పూల బతుకమ్మ రోజు వీడియో అండి. ఆ రోజు పెద్దరామాస పెద్దలకు బియ్యం ఇచ్చుకున్నాక బతుకమ్మని తయారు చేస్తున్నాం నేను అత్తమ్మ కలిసి. ఈసారి పండగ ముందు రావడం వల్ల పువ్వు ఎక్కువ దొరకలేదు, కొంచెమే దొరికింది తంగిడి పువ్వు. బతుకమ్మ అంటేనే తంగిడి పువ్వు కదా, సో కొంచెం అలా ఫస్ట్ పెట్టేసాం దొరికిన పువ్వుతో. తర్వాత మిగిలినవన్నీ బయటనే కొనుక్కొచ్చుకున్నామండి. ఆఫ్టర్నూన్ 1 కలా స్టార్ట్ చేసాము బతుకమ్మ చేయడం. ఈ బంతి పువ్వులు మాత్రమే మేము బయట కొనుక్కొచ్చాము, మిగిలిన పువ్వులన్నీ ఇంటి దగ్గర చెట్లవి తెంపాము. మేము తీసుకొచ్చిన ఈ బంతి పువ్వులు 1 కేజీ 80 రూపీస్, 100 రూపీస్ అలా ఉన్నవి మేము చిన్న బతుకమ్మకు తీసుకొచ్చినప్పుడు. ఇంకా పెద్ద బతుకమ్మకి చాలా పెరిగిపోయింది రేటు. బతుకమ్మ చుట్టూ పువ్వులు పెట్టుతూ లోపల ఆకులు రుబ్బి పోస్తున్నాం. మళ్ళీ లోపల ఖాళీ ఉంటే బతుకమ్మ వంగిపోతుందనేసి ఇలా ఆకులు రుబ్బి పోస్తున్నాం ఇద్దరం. బతుకమ్మ చేసేటప్పుడు ఫాస్టింగ్తో ఉండి చేయాలంట. మనం గౌరమ్మని చేస్తాను కాబట్టి. ఇక్కడ బతుకమ్మ కొంచెం సైడ్కి వంగినట్టుంది, సో ఇలా ప్రెస్ చేస్తున్నాం దగ్గరికి. అయిపోయాది బతుకమ్మ కూడా, లాస్ట్కి వచ్చింది చేయడం కూడా. ఈ ఫ్లవర్స్ అన్నీ ఇంటి దగ్గర చెట్లవి అనండి, గన్నేరు పువ్వులు, ఈ వైట్ అండ్ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ ఇంటి దగ్గర తెంపినవి. ఇక్కడ బతుకమ్మ అయిపోయాది. ఇక్కడ నేను లాస్ట్ గౌరమ్మను చేస్తున్నాను. గౌరమ్మను చేసి పసుపు కుంకుమ పెడుతున్నాను గౌరమ్మకి. సో ఫైనల్లీ మా బతుకమ్మ అయిపోయాది. టైం 2:30 అవడానికి అలా వస్తుంది. 1.5 అవర్ అయింది బతుకమ్మ తయారు చేయడం. ఎలా ఉంది మా బతుకమ్మ? మా కాలనీలో మా బతుకమ్మనే పెద్ద బతుకమ్మ అండి. మేము పెట్టిన దగ్గర అన్ని బతుకమ్మలు చిన్నగా ఉన్నాయి, మా ఒక్క బతుకమ్మ కొంచెం పెద్దగా ఉంది. ఇక్కడ నేను గెట్ రెడీ విత్ మీ వీడియో చేస్తున్నాను. ఆల్రెడీ యూట్యూబ్ షార్ట్లో అప్లోడ్ చేశాను. ఈ శారీ వచ్చేసి నేను లాస్ట్ టైం బోనాలకు తీసుకున్నాను. నా వీడియోస్ ఫాలో అయ్యే వారికి తెలుస్తుందండి, అప్పుడు చూపించాను షాపింగ్ వీడియోలో ఈ శారీని. ఎలా ఉందో కామెంట్ చేయండి. శారీ బతుకమ్మని తీసుకెళ్తున్నామండి మేము ఆడే ప్లేస్ దగ్గరికి. ఇక్కడ మళ్ళీ నన్ను అనుకుంటారేమో అక్కడ ఫ్లక్కర్ పెట్టాను అనేసి, అది నేనే పెట్టాను. శారీ డ్రేపింగ్ అప్పుడు పెట్టాను, అవి కొంగు అనేది స్టిఫ్గా ఉండాలనేసి మళ్ళీ తర్వాత తీసేసాను. ఇక్కడ బతుకమ్మ త్వరగా స్టార్ట్ చేస్తారు, త్వరగా ఎండ్ చేస్తారు. నేను రెడీ అయ్యేంత సేపు కూడా ఆడుకోలేదు. 7 కలా వెళ్ళాము బతుకమ్మని తీసుకొని. 8:30 వరకు బతుకమ్మ అయిపోయాయి మాది.
అక్కడ లైట్ బంద్ చేస్తాం. అదే ఇక్కడికి రాలేదు. ఫోటోలు ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగుతున్నాము నేను మా అత్తమ్మ కలిసి. నువ్వు దగ్గర జరు మమ్మీ. కొన్ని ఫొటోస్ అలా దిగేసి వెళ్ళిపోయామండి బతుకమ్మ ఆడుకోవడానికి. ఇక ముందు వచ్చే వీడియో అంతా మేము బతుకమ్మ ఎలా ఆడామనేది వస్తుంది. ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు, మా దగ్గర సాంగ్స్ వినబడుతున్నాయి. మేమే కొంచెం లేట్గా వెళ్ళాం. దగ్గర జరగమన్నా. ఇంకా చూస్తూ ఉండండి వీడియోని. ఇక్కడ సాంగ్ ఫుల్గా అప్లోడ్ చేయొచ్చు, బట్ మళ్ళీ కాపీరైట్ పడుతుంది అనేసి సాంగ్ మ్యూట్లో పెట్టాను.
సో అయిపోయేదండి బతుకమ్మ. తీసుకెళ్తున్నాం. ఒక 1.5 hour ఆడుకున్నాము అంతే. అందరూ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు బతుకమ్మని. ఇక్కడ మా దగ్గర బతుకమ్మ ఆడడం అయిపోయాక శివాలయం దగ్గర వేస్తారు అందరు తీసుకొచ్చి. చూడండి ఎలా ఉన్నారో. చాలామంది వచ్చారు. ఆ రోజు ఇంకా వర్షం కొట్టలేదు. శివాలయం దగ్గరికి వచ్చేసామండి బతుకమ్మను వేయడానికి. చాలామంది ఉన్నారు ఇక్కడ కూడా. కొందరు ఇక్కడ కూడా బాక్సులు పెట్టుకొని ఆడుతున్నారు. చూడండి ఎలా ఉన్నాయో బతుకమ్మలు. చాలామంది మాకన్నా ముందే వచ్చేసి వేశారు. ఇక్కడ బతుకమ్మ వేసే ముందు గౌరమ్మను తీస్తున్నాను. అంతేనండి. బతుకమ్మ పంపేసి అక్కడ కొన్ని ఫొటోస్ దిగి మనం పెట్టిన గౌరమ్మని అందరికీ ఇస్తూ ఇంటికి వచ్చేసాము. ఇంతేనండి వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఇది అండి మా దగ్గర జరిగిన ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు. నెక్స్ట్ సద్దుల బతుకమ్మ వీడియోతో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా బతుకమ్మ అండ్ మేము ఎలా ఉన్నామో కింద కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.